హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. గోధుమ పిండితో చాలా ఈజీగా బోండాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా చక్కగా వస్తాయి. ఒక గిన్నె తీసుకొని హాఫ్ కప్పు పెరుగు వేసుకొని దాంట్లో కొంచెం వంట సోడా, ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 కప్పుల వరకు గోధుమ పిండి, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని అయితే బాగా కలపాలండి. ఇలా కలిపితే బోండాలు చక్కగా పొంగుతాయి, చాలా టేస్టీగా కూడా వస్తాయండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. చూడండి, పిండి అయితే చక్కగా నానిపోయింది కదా. నేను ముందే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశానండి. ఇలా పిండిని ఒకసారి కలుపుకోవాలి. అంతా చక్కగా కలుపుకున్న తర్వాత వాటర్ తడి చేసుకోవాలండి. చేతికి తడి చేసుకొని ఈ విధంగా బోండాలను అయితే వేసుకోవాలండి. మైదా పిండితో ఎలా అయితే టేస్ట్ ఉంటాయో, ఎలా పొంగుతాయో, ఈ పిండితో కూడా అలాగే పొంగుతాయండి బోండాలు. చూడండి, ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా వేసుకోవాలండి. చాలా చక్కగా వస్తాయండి. వేడిగా తింటే మాత్రం చాలా బాగుంటాయి. ఈ విధంగా బోండాలను అయితే వేసుకోవాలండి. చూడండి, ఎంత చక్కగా పొంగాయో కదండి బోండాలు. గోధుమ పిండితో కూడా అప్పుడప్పుడు చేయండి, చాలా చక్కగా వస్తాయి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎప్పుడు మైదా పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా తిప్పుతూ 2 సైడ్ల రెడ్గా అయ్యే వరకు కాల్చుకోవాలండి. బోండాని రెడ్గా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. నేను ఇక్కడ టమాటో చట్నీ చేశానండి, చాలా టేస్టీగా ఉంటాయి. టమాటో చట్నీ పల్లి చట్నీతో కూడా బాగుంటుందండి. చూడండి, బోండాలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.